మీకు మా రాహుల్ గాంధీని చూస్తే మస్తు ఈర్ష్య అనిపిస్తున్నది. ఆయన ఎదుగుదలను మీరు ఓర్వలేకపోతున్నారు. అందుకనే కుటిల రాజకీయాలు చేస్తున్నారు. అడ్డమైన కేసులు పెట్టి అకారణంగా ఆ ఫ్యామిలీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీజేపీ పార్టీ సరైన పార్టీ కాదని ఎవరన్నారు ఎరికైనా? టీపీసీసీ మన మహేష్ కుమార్ సార్ అన్నాడు. ఇక ఉన్నట్టుండి ఆ సారు ఎందుకు కోసానికని చెప్పి అన్నాడో తెలియదు, కానీ బీజేపీ పార్టీ మీద మాత్రం గట్టిగానే గరానికి రాబట్టిను. మోడీ సార్ను మాత్రం అమ్మో నేను చెప్పను, మీరే చూడుండ్రి. నేషనల్ హెరాల్డ్ కేసుల ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్ల చేసుడుతోని నిరసన వ్యక్తం చేసుకుంటూ వచ్చిల్లయ్యా టీపీసీసీ. ఇక టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసనను గట్టిగానే తెలుపుకుంటూ వచ్చింది. గన్ పార్క్ నుంచి బషీరాబాగు ఈడీ ఆఫీసు వరకు భారీగా పార్టీ శ్రేణులు ర్యాలీని నిర్వహణ చేసిల్లు. ఇక దాని తర్వాత ఈడీ ఆఫీసు ముంగట బైఠాయింపు చేసిల్లు, నిరసన వ్యక్తం చేసిల్లు. ఈ ధర్నాల ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఇంకా పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు బాగానే హాజరుపడ్డారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నదని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిండు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ను ఓర్వలేకనే మోడీ సర్కారు అక్రమ కేసుల కుట్రలకు తెర లేపుతున్నది. తెలంగాణ పబ్లిక్ కు నిజాలు తెలవాలనే ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేతబట్టినాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కు 90 కోట్లు రుణమిత్తే మనీ లాండరింగ్ అయినట్లు ఎట్లా అవుతుందని చెప్పి ప్రశ్నలు సూటిగానే వేసుకుంటూ వచ్చిండు మహేష్ కుమార్ గౌడ్ సారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి అబ్బో మస్తు కోపమైండయ్యా. నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధన చేసి ఎటువంటి లావాదేవీలు జరగలేదని చెప్పుకుంటూ వచ్చిండు కారాఖండిగా. మోడీ అవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను బద్నాం చేసేటందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి గాంధీ కుటుంబం ఏనాడు కేసులకు భయపడింది లేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్, ఆయన దేశ ప్రజల గొంతుక. ఎన్నికల రాగానే ప్రతిపక్షాల మీద ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోడీ, అమిత్ షాకు ఇదేం కొత్త కాదు, బగ్గనే అలవాటు పడ్డ పానాలు. గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలలో కూడా బీజేపీ నేతలలో వణుకు మొదలైంది. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ చేసిన త్యాగాలు ఎన్ని, ఒక్కటా రెండా చెప్పుకుంటా పోతే తెగని ముచ్చట. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు బీజేపీ పార్టీలో ఒక్కళ్ళన్నా ఉన్నారా? మా గాంధీ ఫ్యామిలీ మీదనే ఇవాళ మీరు గుడ్డగాల్చి ముఖం మీద ఏస్తామనంటే సూతా ఇక్కడ ఎవరు ఊరుకోరు. మీ అంతు చూస్తాం, సూతా ఉండి మీ పార్టీ ఎట్లా బదనామవుతుందో, మీ పార్టీ ఎట్లా పతనం అవుతుందో అని చెప్పి గట్టిగానే తొడలు కొట్టి సబ్బలు సరిసి ఛాలెంజ్లు చేయబట్టినరయ్యా కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లు. ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద అవుతున్న ఈడీ కేసుల ముచ్చట్లల్లా.